ఇంతకుముందు నేను వీడియోలో ఆల్రెడీ పెట్టిన ఫ్రీ ఫుడ్ ఎక్కడ పెడతారనేది. ఆల్రెడీ మన శ్రీ రామభద్ర ఆచార్యజీ మహారాజ్ ఆశ్రమం ముందే, అంటే మట్టు ముందే మనకి ఫ్రీ భోజనం అయితే ఉంటుంది. ఒక్కసారి చూపిస్తా ఎంత లైన్ ఉందో చూడండి. ఇది రాత్రి సమయం, ఇది 7:30 అవుతుంది. చూడండి ఒక్కసారి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పెట్టిన, ఇప్పుడు కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో చూపిస్తా చూడండి. మనకి ఇట్లాంటి పోస్టర్ ఫ్లెక్స్ అయితే కనిపిస్తుంది. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సమయం కాబట్టి చాలామంది అయితే వచ్చేసారు. చూడండి ఇది రాత్రి సమయం. ఇది మనం చూడొచ్చు లోపలైతే వండుతున్నారు. 24 గంటలు వండుతూనే ఉన్నారు. ఇటువైపు అయితే భోజనం పెడతారు. ఇక్కడైతే మొత్తము ఇంతమంది వచ్చారు కాబట్టి గేట్ లాక్ అయితే వేస్తారు. అంటే కొంతమంది తర్వాత ఒక 100 మంది తర్వాత మళ్ళీ 100 మందిని పంపిస్తారు. ఈ విధంగా అయితే ఉంటుంది. కదా, ఎవరైతే మన కుంభమేళాకి మన తెలుగు వాళ్ళు కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ, అలాగే మన తెలంగాణ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా చెప్పండి. అలాగే నేను నెక్స్ట్ అంటే ఫ్రీ స్టే ఎక్కడైతే చేస్తారో అక్కడి స్థలానికి వెళ్ళి నేను ఒకసారి అయితే వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదే చాలా లేట్ అయిపోయింది. అలాగే ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుందని, ఎవరైతే కుంభమేళకు వస్తారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే అంటే మన ప్రతి ఆశ్రమంలో ప్రతి దగ్గర పెడతారు. అలాగే ఛాయ్ కూడా ఫ్రీగానే పోస్తున్నారు. ఛాయ్ కానీ, అలాగే ఛాయ్ సేవ కానీ, అలాగే మనకి పులిహోర కానీ, ప్రసాదం కానీ, అలాగే అన్నదానం కానీ చాలా దగ్గర ఉన్నది. ఏం టెన్షన్ అయితే పడద్దు. నేను చూపించినటువంటి ఏదైతే అన్నదానం పెడుతున్నారో దానికి ఇంకా కొంచెం ముందు వస్తే ఇంకా ఛాయ్ సేవ కూడా ఉంటుంది. ఛాయ్ మనకి అలాగే 2 తోసులు అయితే ఇస్తారు. చూడండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.